ఈ రాత్రి ఎంతమంది ఎలా పాడేసి చెప్పగలరు. సాతాను కూడా ఎలాంటి వాళ్ళు పడగొడతా, బలార్జులను పడగొడతాడు. ఎలాంటి పడగొడతాడరా? 2 సమూయేలు గ్రంథం తీసుకుంటే 1:16 చదువుకుంటే, 2 సమూయేలు 1:19 చదవండిరా. 2 సమూయేలు 1:19 నేను చదువుతున్నాను. ఇశ్రాయేలు, నీకు భూషణమగువారు నీ ఉన్నత స్థలముల మీద హతులైరి. ఆహా, బలార్జులు పడిపోయిరి. కనిపించిందా? ఎవరు పడిపోయారు? ఇప్పుడు అమ్మాయి అనుకుంటుంది నేను అదేగా చదివాను అనుకోవడం. మరి ఎందుకు ఆపేశాం? మరి ఇలాగంటనమాట. దేవునికి స్తోత్రం చెప్పండి రా. ఆహాహా, ఎవరు పడిపోయిరి? బలార్జులు. సౌలు మహారాజు బలార్జుడు. ఇశ్రాయేలులందరికీ మొట్టమొదటి మహారాజు, బలమైన రాజు సౌలు. ఆయన కుమారుడు యోనాతాను, ఆయన బలార్జుడే. అందరూ పడిపోయారు. ఎందుకు పడిపోతున్నారు అంటే సాతాను వారిని ఏం చేస్తున్నాడు? పడగొడుతున్నాడు. ఇప్పుడు నా మాట చెప్తున్నా, పడగొట్టే పని ఎవరిదే? లేవనెత్తే పని ఎవరిదే? అంటే లేవనెత్తుతాడు కదా అని పడిపోదామా? ప్రతిసారి పడిపోతే లేవనెత్తుతా లేచిపోవడం అంటే కుదరదక. అందుకంటాడు, అలాగని ఏ మందుము కృప విస్తరింపవల్లని మనం ఎల్లప్పుడూ పాపములోనే ఉందుమా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటమ్మా? కృప విస్తరించవలని ఏం చేయకూడదు? మనము పాపములోనే పడిపోకూడదు. స్థిరపడాలి, బలపడాలి, నిలబడాలి, దేవుని కొరకు వాడబడాలి. దేవుడికి స్తోత్రం. సాతాను ఎలా పడగొడతాడు? ఒక 2 వ్యక్తులు, 3 వ్యక్తుల గురించి రాత్రి మీకు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. హల్లెలూయా. ఎవరిని పడగొడతాడు? బలార్జులను పడగొడతాడు. ఎవరిని పడగొడతాడు? ఎందుకు పడగొడతా? బలార్జుడు పడిపోతే ఆడు వెనకాల ఉన్నవారు అందరూ ఏమైపోతారు? అటు నుంచి ప్రార్థన పరుడు, తెల్లవారుజాము 3 గంటలకు లేచి ప్రార్థన చేస్తాడు అనుకోండి. దేవుని స్తోత్రం. అసలు నువ్వు రాత్రి 1 గంట దాకా పడుకోకపోయినా కానీ 3ంటికి లేచి ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. దేవునికి స్తోత్రం. మా చెల్లి పిల్లలు పడుకున్నా కానీ వీడు మాత్రం 3 గంటల నుంచి 4 గంటల దాకా 2 మోకాల మీద నిలబడి 2 చేతులు పైకి పెట్టి అక్కడి నుంచి ఎలుగెత్తి ప్రార్థిస్తే ఇక్కడ దాకైనా పడద్ది. ఆమెన్. అలాంటి బలార్జుడు ఎవడు? వాళ్ళ ఇంట్లో బలార్జుడు ఎవరు? ఇప్పుడు తిమోతి గారిని ప్రార్థన చేయకుండా ఆపేసామనుకోండి, మొత్తం కొంపంతా ఏం చేయదు, ఇప్పుడు ప్రార్థన ఉండదు. అలాగే సంఘములో బలపడుతున్న వారిని పడగొట్టేస్తే అమ్మా బలహీన అయిపోతారు. ఆడే పడిపోయాడు, మేము లెక్క అంటారు. సంసోను అంతటి బలవంతుడు భూమి మీద లేడు, అంతటి పరాక్రమవంతుడు భూమి మీద లేడు అని రాయబడింది పరిశుద్ధ గ్రంథంలో. దేవునికి స్తోత్రం చెప్పండి రా. హల్లెలూయా. అంతటి బలవంతుడు, అతడికున్న లూప్, అతడికున్న వీక్నెస్ చెప్పండి, స్త్రీలోలుడు. అంటే ఆడబిడ్డను చూస్తే మోహించే ఆలోచన కలిగిన వాడు ఎవరంటే అతడి వీక్నెస్. సాతాను చూశాడు. 16:19 మీరు చదువుకుని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత న్యాయాధిపతుల గ్రంథంలో వాడు వీక్నెస్, వాడు బలహీనతది. అరే బాబు, నీ బలహీనత సాతానికి బాగా తెలుసు. ఏ దెబ్బ కొడితే పడతావో, ఎక్కడ కొడితే పడిపోతావో అది బాగా తెలుసు. దేవునికి స్తోత్రం. సాతాను గారికి సంసోను గారి గురించి కూడా బాగా తెలుసు. దేవుడి బలాన్ని పొందుకున్నాడు, దేవుని శక్తిని పొందుకున్నాడు, దేవుని అభిషేకాన్ని పొందుకున్నాడు, దేవుడి ఆత్మను పొందుకున్నాడు. కానీ అది బలహీనత అదొకటే. ఆ బలహీనత పట్టుకుని దెబ్బ కొట్టింది. ఏమైపోయాడు? బోడుగుండోడైపోయాడు, బలహీనుడైపోయాడు. పాట పాడుతూ మొదలెట్టాడు, నాతో నీవు మాట్లాడినచు నే బ్రతికేదను ప్రభు, నాతో నీవు
మాట్లాడినచు నే బ్రతికేదను ప్రభు. బిడా, సంసోను బలహీనత అది, పడిపోతున్నాడు. నీ బలహీనత బూతులా? నీ బలహీనత సరసోక్తులా? నీ బలహీనత వేళకోళాలా? నీ బలహీనత పనికిమాల పనులా? ఏదో ఒక్కసారి ఆలోచించు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవే బలహీనతో ఉంటే దేవుడిని రక్షించడు బిడా. కాకపోతే ఒక మాట, పడిపోయే వారందరిని ఏం చేసేవాడు? ఆ చివరి కాల ప్రభువా, ఈ ఒక్కసారి మట్టుకు నన్ను ఏం చేయి, బలపరచునైనా, నన్ను బలపరచునైనా, ఈ అన్యుల చేతిలో నేను నాశనం అయిపోకూడదయ్యా అని ప్రార్థించినందువల్ల పడిపోయిన సంసోనును తిరిగి పైకి లేపాడు. హల్లెలూయా. యెహోవా పడిపోవారందరినీ లేవనెత్తేవాడు. దేవుడు లేవనెత్తే సాతాను గడి చేస్తున్నాడు, మళ్ళీ లూపుల్లోకి పడి. ఈరోజు చాలామంది సంఘ బిడ్డలు, మరికొంతమంది క్రైస్తవ బిడ్డలు స్టేటస్లు, సినిమా పాటలు పెట్టుకుని పడి 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 నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నారు. లేనిపోని పనికి మాలని పెట్టుకుని జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. కారణం ఏం సార్? తప్పు అంటే పడిపోతున్నారు. వారికి అర్థం కావట్లేదు. మేము పడిపోతున్నాం, నాశనం అయిపోతున్నాం అనేటువంటి ఫీలింగ్ వారికి రావట్లేదు. సంసోను బలవంతుడే. ఆహా, బలాఢ్యులు ఏమైపోయిరి? పడిపోయిరి. ఏమైపోయారట? ఎందుకు పడిపోయిరి? సాతానుకి అవకాశం ఇచ్చిరి. ఏమేరి? సాతానుకు అవకాశం ఇచ్చారు. అందుకే వారి జీవితాల్లో పడిపోయే అనుభవం కలుగు. మొదటి వ్యక్తి ఎవరమ్మా? సంసోను. ఏమైపోయాడు? పడిపోయాడు. ఎవరి ఆత్మతో నింపబడి కూడా, దేవుని ఆత్మతో నింపబడి కూడా పడిపోయినటువంటి అనుభవం కలిగి ఉన్నాడు. రెండో మాట చెప్తున్నా, బలాఢ్యుడు. ఇందాక ఎవరు చెప్పాను? సౌలు కథ చెప్పాను రా, సౌలే కదా. సౌలు కూడా పడిపోయాడు. సౌలు అయితే తిరుగుబాటు చేశాడు. ఎవరి మీద? దేవుని మీద. చెప్పండి ఏంట్రా? కొంతమంది ఎలా పడిపోతున్నారో చెప్పాను, తనకున్న వీక్నెస్ని బట్టి పడిపోతున్నారు. చెప్పండి, ఏమి పడిపోతున్నారు? వారికి ఉన్న వీక్నెస్, బలహీనతను బట్టి పడిపోతున్నారు. మరికొంతమంది తిరుగుబాటు. మొదటి సమూయేలు గ్రంథం 15 మనం చదువుకున్నప్పుడు, మరి ఆ మహానుభావుడు ఎవరే? మహానుభావుడు సౌలు గారు కూడా దైవజనుడైనటువంటి సమూయేలు మాట వెనక, దేవుని మాట వెనక ఆ తిరుగుబాటు చేయట వ్యభిచారముతో సమానంగా అక్కడ రాయబడిన మాట అది. దేవుని స్తోత్రం చెప్పండిరా, హల్లెలూయా. అందుకంటే 106వ కీర్తన 7వ వచనం చూస్తే, ఇశ్రాయేలీయులు ఆయన చేసిన అద్భుతాలు మర్చిపోయి ఆయన మీద గ్రహించక ఆయన మీద తిరుగుబాటు చేసిరి అనే మాట 3వ లైన్లో కనబడుతుంది. 106వ కీర్తన 7వ వచనం 3వ లైను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేశారా? కనిపించిందా? తిరుగుబాటు చేశారు. బిడ్డలారా, ఆలోచన చేద్దాం. సౌలు అనుకున్నాడు, నేను ఇంక రాజునైపోయా. ఏమైపోయాను? అందరూ చెప్పండి, ఏమైపోయాను? నేను రాజునైపోయాను. ఇంకా ఎవ్వడు ఏమీ. కొంతమంది ఎలాగనుకుంటారు, నాకు ఇంకా జాబ్ వచ్చేసింది, స్తోత్రం. నన్ను ఎవ్వడేమి, నేను 10th పాస్ అయిపోయాను, నేను ఇంటర్ పాస్ అయిపోయాను, నేను ఈ స్టేటస్కి వచ్చేసా, నన్ను ఇంకా ఎవ్వడో ఏమీ చేయలేడు. పాస్టర్ గారి మాట ఏంటంటే, ఇంకా ఆత్మాల ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకోవడం ఏంటి? ఇంకా ఆత్మాల బర్త్డేలు కూడా ఆయన దగ్గర తీసుకెళ్ళి ప్రార్థన చేయించాలా? మా బిడ్డల్ని సేవకుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించాలా? అక్కర్లేదు, మాకు వచ్చేసి నీ ప్రార్థనలో. బిడ్డలారా, తిరుగుబాటు చేయవద్దు. దేవుడికి స్తోత్రం చెప్పండి రా. కృతజ్ఞత కలిగి ఉండు. సమూయేలు మాట సౌలు వినట్లేదు, ఆశీర్వదించేస్తున్నాడు. ఎవరినే? అయ్యబాబోయ్, సౌలు గారిని ఎవరు ఆశీర్వదించేశారు? సమూయేలు గారిని ఆశీర్వదించేస్తున్నాడు. ఎవరు ఆశీర్వదించాలి? తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృపను ప్రార్థన చేసేది ఎవరు చేస్తారో అక్కడెందుకు వీళ్ళు ఇచ్చేస్తారు ఆశీర్వాదాలు? ఇలా మహాభక్తులలో మళ్ళీ లోకానికి పోతే భయంకరమైనటువంటి భయం లేనటువంటి వ్యక్తులుగా ప్రవర్తిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. ఏ వాటిది? తిరుగుబాటు. తిరుగుబాటు అనే ద్వారా సాతాను మనిషిని చేస్తున్నాడా? పడగొట్టేస్తున్నాడు. అవకాశం ఇచ్చాడు సౌలుకి, మారతాడేమోని
మార్పు చెందుతాడేమని సమూయేలును పంపించి బుద్ధి చెప్పిస్తే లెక్క చేయడు. మీరు అంటారు కదా, పోయే కాలం వచ్చినాడంట, ఎవడ మాట రెండో ఎందుకు అడిగి తినమని పోయించేసింది, ఆడు కాలం వచ్చేసింది ఆడికి. బిడ్డ, నా దేవుడు పడిపోయేవారు లేపుతాడు, సాతాను లేచిన వ్యక్తులు ఏం చేస్తూ ఉంటాడు, పడగొడుతూ ఉంటాడు. జాగ్రత్త, నువ్వు పడిపోయేవాడువో లేచి నిలబడేవాడు ఈ రాత్రి తేలిపోవాలి. దేవుడికి స్తోత్రం చెప్పండి రా, హల్లెలూయా. మరి కొంతమంది ధనాపేక్షలో పడిపోతూ ఉంటారు. చెప్పండి, దేంట్లో పడిపోతుంటారు చెప్పండి. మొదటిది ఎవరు పడిపోయాడు? బలహీనత, స్త్రీ లోలిత, అంటే స్త్రీని మోహించేటువంటి పాపములో పడిపోయి శక్తిని కోల్పోయి బలహీనుడైపోయాడు. రెండో వ్యక్తి ఎవడు? సౌలు. ఎలాంటి వ్యక్తి? మహా బలాఢ్యుడు. వీడి మీద ఆయుధం ఏమేసాడు సాతాను? తిరుగుబాడిసే పాటగారు మాట నక్కుల దేహ. ఆయన మరీ ఖండించేస్తున్నాడు. ఏంటో సమూయేలమ్మ ఒకసారట, మీకు చెప్తాను అర్థం అవడానికి, ఇప్పుడేం తీయించనులే. దేవునికి స్తోత్రం. మరి నాకు మీటింగ్కి వెళ్తున్నాను, లేట్ అవుతుంది, 7 రోజుల దాకా రానంట. ఎన్ని రోజుల దాకా రానమ్మా? 7 రోజుల దాకా రాను. 7 రోజుల దాకా చూశాడు. ఎవరో? సౌలే. అమ్మ, ఆయన తప్పేం కాదు. ఇంకా మనోడు 7 రోజులు అయిపోయినాయి కదా, ఇంకా సమూయేలు గారు వస్తున్నారా? రావడం లేదు. రాకపోతే అందరికి ఏకేస్తారు, బలి తెచ్చేయి నేను చేస్తున్నాడట. స్తోత్రం చెప్పండి ఒకసారి. చేయొచ్చు అలాగా, ఎవడ పని ఆడే చేయాలి. అమ్మ, నాకు తల్లి ఒకసారి ఆగరా, కేక్ కట్ చేసుకుంటావా? నువ్వు కొంచెం బిజీగా ఉన్నాను, తణుకులో ఉన్నాను, వచ్చేస్తాను 10 నిమిషాలు. ఆయన కోసం అవుతాడు, మా ఆయన వెళ్ళిపోతాడు, మా ఊరు వెళ్ళిపోతాను, నేను వెళ్ళిపోతాను. నేనేం చేస్తాను? ట్రైన్ ఆగుతుంది, లేట్ చేయమంటే ఏం చేస్తాను నువ్వు? ఆగవా? ఇంటికి వచ్చేస్తావా? ట్రైన్ గంట ఆలస్యముగా ఉన్నది అంటాడు అటుకి వెళ్ళినడికి. ఇంటికి వెళ్ళే మొత్తం ఇక్కడే కూర్చుందాం అంటా కదన్నా. అరగంట లేటుగా ఉన్నది, కూర్చుంటాం, ఎదురు చూస్తామా? ఎలా కూర్చేస్తాం? ఇంటికి వచ్చేస్తామా? ఏం చేస్తాం? చెప్పరే, కూర్చుంటాం. ఎందుకు వస్తుంది బాబా ఎప్పుడొకప్పుడు అని ఆలోచన చేస్తాం. దేవుని స్తోత్రం. సేవకుడు ఒక పనికి వెళ్ళి వస్తున్నా, ఆగండ్రా బాబు అంటే కేక్ కట్ చేసేయి, నేను రాడు కానీ మనకి ఎందుకే, మనం చేసుకుందాం. అమ్మ, నువ్వు చేసే బాధ నాకు యేసు రక్తమే ఇచ్చేయం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి తల్లులు, రే దైవజనుడు ఆశీర్వదించి ఈ విధమైన కార్యము జరిగించిన నీ కుటుంబానికి, నీకు, నీ భవిష్యత్తుకు మేలు. చిన్నపిల్లలు తెలియదు కదా, పెద్దలు ఏం చేయాలి? పర్లేదే, మళ్ళీ సారొత్తి ఇది వద్దంటాడు, అది వద్దంటాడు, ఇది వద్దంటాడు, అయ్యి వద్దంటాడు, ఇది వద్దంటాడు. రేపు పొద్దున్న నీ మాట అన్నాడు. ముందడికి సపోర్ట్ చేసావు కాబట్టి పెద్ద అయిన తర్వాత ఏం చేయట్లేడు? బాలు నడవలసిన త్రోవను వానికి నేర్పు, ఖండించు, బుద్ధి చెప్పు. అవసరమైతే బెత్తము వాడని కుమారుడు తండ్రికి తల్లికి విరోధి, అవమానం తెస్తాడు తల్లిదండ్రులకు. వాడు ఇలా జరుగుతుంది. అదే కారణం చెప్పనా? కొన్ని విషయాలు పర్లేదో రా, నేను చేసేస్తా. అర్థం చేసుకొని బిడ్డలారా, తిరుగుబాటు చేస్తున్నాడు. ఎవరా తల్లి? సౌలు. తిరుగుబాటు చూసి ఏం చేశాడు? మహాబలాఢ్యుడైన వీడేమైపోయాడట? పడిపోయి, ఆహాహా ఉందన్నమాట, ఆహాహా మహాబలాఢ్యుడు ఏమైపోయాడు? పడిపోయేరి. బిడ్డలారా, మాకు ప్రార్థన వచ్చేసింది అనుకుంటానేమో, జాగ్రత్త. సాతాను గాడు ఒంటరి సహాయములో, ఒంటరితనంలో, ఒంటరి సహవాసంలో పడిపోతే ఈజీగా మిమ్మల్ని తోసేస్తాడు. అది మాత్రం నిజం. నేను ఎక్కడో చెప్పాను, పొయ్యిలో పుల్లలు పెట్టు, అన్ని పుల్లలు బగ మండుతాయి. ఒక పుల్ల తీసి పక్కనెట్టు, చెప్పండి, ఆ పుల్ల ఏమైపోద్ది? ఒకవేళ పొయ్యిలో పుల్లన్నీ మండడానికి ఈ పుల్లైనా, మాట బాగా వినాలి, పొయ్యిలో పుల్లన్నీ నాకులాగా మెల్లగా వెలిగాయి. మొదలతోనే పుల్ల బాగా ఎదుగుతుంది అనుకుంటారా, మొదలతకు ఫీలింగ్ వచ్చిందట, నేను లేకపోతే ఈ 4 పుల్లలో ఎలాగో నేను ఉండబట్టే ఈ 4 పుల్ల దగదగలాడుతానే అని చెప్పి ఈ పుల్ల బయటకు వచ్చేసింది అనుకుంటా. ఈ గుడ్డెద్దు చేయలేకపోయినట్టు ఎలాగో లాంటి మండో కెండో చివరికి బగ్గమని మండుతాయి. సహవాసములో నుంచి బయటకు వచ్చిన ఈ పుల్ల ఒక 2 నిమిషాలు ఇలాగలాగ ఎగురుతుంది. ఏమో తర్వాత గాలి వేచగా అది మొత్తం ఆరిపోద్ది. పొయ్యిలో ఉన్న పుల్లన్నీ, సహవాసంలో ఉన్న పుల్లన్నీ, పొయ్యి అంటే సంఘంలో ఉన్న వ్యక్తులందరూ ఆశీర్వదించబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు ఆలోచన చేద్దాం. తిరుగుబాటు అనే ఆయుధాన్ని ఉపయోగించి సాతాను పడగొడతాడు. విధేయత అనే ఆయుధాన్ని ఉపయోగించి ప్రభు మిమ్మల్ని లేపుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 3వదిగా చెప్పాను. ఇంకోటి ఏంట్రా? ధనాపేక్ష సమస్త కీడులకు
మూలం. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. మరి అదే ధనాపేక్షలో పడిపోయినాడు ఇస్కరియోతు యోధ. యేసు ప్రభు దగ్గర కూడా ఉంటూ, యేసయ్యతో ఉంటూ, యేసు ప్రభుతో నడుస్తూ, ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని వాక్యాలు విని ఏమైపోయాడు తల్లి? లోకంలో పడిపోయి భక్తి జీవితం నాశనపై ఊరు తీసుకుని చచ్చిపోయాడు. అంటే దేవుడు అవకాశం ఇస్తే అవకాశాన్ని కూడా వినియోగించుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయాడు. బిడ్డ, రాత్రి నిన్ను పడగొట్టేది తిరుగుబాట, నిన్ను పడగొట్టేది మోహమా, లేకపోతే చెడు ఆకర్షణలా? నిన్ను పడగొట్టేది ధనాపేక్ష. ధన సంపాదన ఉండాలి. అమ్మ, ఏముండాలి తల్లి? ధన సంపాదన ఉండాలి. దేవునికి వ్యతిరేకమైన సంపాదన మాత్రం మనకి ఉండకూడదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దొంగతనం చేయుట దేవునికి. అయ్యగారు ఊరుకోండి, ఆదివారం కానుకేటి దొంగతనం చేశానండి, మా డాడీ జోబులు 10 రూపాయలు ఎత్తుకొచ్చేసా. వద్దా, ఇష్టపడ దేవుడు. దొంగతనం చేసి పట్టుకొచ్చి నువ్వు 1,00,000 రూపాయలు కానుకేసినా నేను తిడతాడైనా, నాకు వద్దురండి, ఎందుకు చేసావు దొంగతనం అంటాడైనా. హల్లెలూయా. నీ శరీరాన్ని నమ్ముకొను భయంకరమైన పాపము చేస్తూనో ఆ డొబ్బట్టుకొచ్చి నేను కానుకిస్తాను యేసయ్యా అంటే వద్దంటాడైనా. అవసరం లేదు ఆయనకి. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ఇస్కరియోతు యోధ అదే ధనాపేక్షలో పడిపోయాడు. సాతాను దగ్గర పడ్డాడు. సాతాను వీడి లూపు తెలిసిపోయింది సాతానికి. వీడు ఎక్కడ పడిపోతాడు? వీడు చూడండి, అక్కడ అర్థం చేసుకోండి. సౌలు ఎక్కడ పడతాడో అర్థమైంది, సంసోను ఎక్కడ పడతాడో అర్థమైంది. ఈయన పేరు ఏం పేరు? ఇస్కరియోతు యోధ గారు ఎక్కడ పడతారో కూడా ఆయనకి బాగా అర్థమైపోయింది. దేవునికి స్తోత్రం. కొంతమంది మూర్ఖ ప్రవర్తన ఉంటుంది. రే ఏముంటుంది తల్లి? సామెతల గ్రంథం అనుకుంటే 28వ అధ్యాయం 18వ వచనంలో యథార్థ ప్రవర్తన గురించి, మూర్ఖ ప్రవర్తన గురించి రాస్తూ మూర్ఖుడట పడిపోతాడు, హఠాత్తుగా పడిపోతాడు ఉంటుంది అక్కడ. దేవునికి స్తోత్రం చెప్పండి రా. ఎలా పడిపోతాడు? మొదటి వచనం యథార్థవంతుడు, 2వ వచనం చూడండి అక్కడ కనిపించిందా? సామెతలు 28:18. ఎలా పడిపోతాడు? మళ్ళీ వాడికి అవకాశం ఇవ్వడు దేవుడు కూడా. ఎందుకో తెలుసా? వీడికి చాలాసార్లు ఇచ్చాను సార్, వింటలేదు మాట, వదిలే. నాబాలు అనేవాడు ఉన్నాడు. ఆ పేరుకి అర్థమే మొరటోడు. ఆయనకి అందమైన భార్య అబిగయలు. చెప్పండి ఎవరా? మొదటి సమయంలో 25వ అధ్యాయం ఇంటికి చదువుకోండి, ఈ మాటలు ఉంటాయి. దేవునికి స్తోత్రం చెప్పండి రా. అందమైన భార్య, రూపసి, సుందరి, చాలా విషయాలు అక్కడ రాయబడ్డాయి. 3, 4, 5 వచనాల్లో 25వ అధ్యాయం, మొదటి సమయంలో 25వ అధ్యాయం 3, 4, 5 వచనాలు చదువుకోండి. మీ ఇంటిగా చదువుకోండి. ఇక్కడ వద్దా? దేవునికి స్తోత్రం చెప్పండి, వినేయండి జాగ్రత్తగా. అంత అందమైనది. వీడు చాలా మొరటోడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దావీదు వర్తమానం పంపించాడు. మూర్ఖుడు, ఎవడి మాట ఎండవు. తన జీవితాన్ని తాగి తండనాలాడి రాజులు విందు చేసినట్టుగా విందు చేసుకుంటూ తాగుతున్నాడే తప్ప ప్రార్థన జీవితం లేదు. ఏ స్వభావం ఉంది వీడికి? ఇప్పుడు చెప్పండి, నాబాలు గడి పడిపోవడానికి ఏ స్వభావం? మూర్ఖ స్వభావం. సాతాను తెలుసు వీడికి ఏ మాట ఉందని, మూర్ఖ స్వభావం ఉంది. బిడ్డలారా, మళ్ళీ చెప్తున్నాను, దయచేసి మీలో గనక అటువంటివి ఉంటే వదిలిట్టేద్దాం. ఆమేన్. అవ్వమ్మ గారికి కూడా ఉంది, అందమైన దాన్ని చూసి పరిగెట్టేది. అక్కడ ఉన్న పండు ఎలాంటి పండుగ ఉందంట? రమ్యముగా. వారి కళ్ళకి ఎలా కనబడుతుందంట? రమ్యముగా కనిపించింది. పాపం ఎలా కనబడుతుంది చెప్పండి మొన్న? రమ్యంగా, అందంగా కనబడుతుంది. ఎలా కనబడుతుంది? అందంగా కనబడుతుంది. చేస్తున్నంత వరకు ఆనందంగా ఉండదు, చేసేసిన తర్వాతే ఆవేదన మిగిల్చేస్తుంది. బిడ్డలారా, అవ్వమ్మ గారు కూడా పండును చూసేంతవరకు ఎలాగుంది? రమ్యంగా. సెల్లో సినిమా చూసేంతవరకు, సెల్లో పనికి మాలినవి, టీవీలో పనికి మాలినవి, ఆ సీరియల్లో బూతులు చూసే ఆ ఆలోచించేంత వరకు అందంగా ఉంటుంది, చూసినంతవరకు ఆనందంగా ఉంటుంది. తర్వాత నా హృదయం నా పైన దోషం. పాడండి, పర్లేదు. పాడేసిన తర్వాత ఫీలింగ్ అయిపోయి మళ్ళీ మర్చిపోయి మళ్ళీ ఏం చేస్తాం? మళ్ళీ ఓపెన్ చేసేస్తాం.
ప్రభా నేను కాంచి టీవీ చూడను ప్రభా, సినిమాలు చూడన్నాయి, సీరియల్ అసలే చూడను ప్రభా, సీజన్ 60 నన్ను గుచ్చేస్తుంది ప్రభా నువ్వు వచ్చేస్తాక మిగిలిపోతాను ప్రభా, మిగిలిపోతే అయ్యో నరకం బాబా, అయ్యో అది శ్రమదినం, అయ్యో బహు ఘోరదినం, అంధకారమైనము బహువేదనకరం, అందుకే నేను అక్కడ దాకా రాను బాబా అనుకుంటాం. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ముందుకు అలవాటు పడినాడు ఎలాగ వెళ్ళిపోతాడు ముందు కొట్టుకాడికి, అలాగ వెళ్ళిపోతున్నాయి కొంతమంది స్త్రీలు చేతులు టీవీ సీరియల్ వైపుకి. ఆరాధన అయినా మానేస్తారేమో కానీ ఒక్కరోజు ఎపిసోడ్ కూడా ఆకలేకపోతున్నారు. వీళ్ళు సాతాను బాణం వేసేసింది వీళ్ళ మీదకి, లాగేస్తుంది, పీకేస్తుంది, పట్టుకుని పడేస్తుంది, చితక తొక్కేస్తుంది. అందుకే అంటున్నాడు యెహోవా పడిపోయి వారందరిని ఏం చేస్తాడు, ఇంటికి వెళ్ళి నువ్వు ప్రార్థనకు రావాల్సింది ఇవాళ కాదా, ఎవరిని అనకండి, మన ప్రార్థనకు వచ్చి మన మార్పు ఎంత ఆలోచించండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన జీవితం మార్పు ఎంత ఉంది, చెయ్యకూడనివి ఏమిటో చేయవలసినవి ఏమిటో తెలుసుకున్న మనము ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం, మన లూపులన్నీ ఎవరు తెలిసిపోయాయి, సాతానుకు తెలిసి సమయానుకూలంగా ఏం చేస్తుంది, ఎక్కడ వేయాలో అక్కడ బాణం వేసి టపాల పడేస్తుంది. పడిపోయినప్పుడు మూతిపోలు ఏమవుతున్నాయి, ఎలా ఇరిగిపోతాయో మన ఆధ్యాత్మిక జీవితాల్లో స్థితిగతులు పాడైపోతున్నాయి. ప్రభు కనికరిస్తే 2 హస్తాలు చాపి అమ్మ రెండన్న మిమ్మల్ని లేవనెత్తుతాకి నా చేయి అందిస్తున్నాను. హల్లెలూయా. నీ చేతితో నన్ను పట్టుకో, నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. హల్లెలూయా. నా యేసయ్య మిమ్మల్ని చెక్కి నిలబెట్టడానికి ఇష్టపడుతున్నాడు. మీ బతుకులు, మీ కుటుంబాలు ఉన్నతమైన స్థితిలో పెట్టాలని ఆశపడుతున్నాడు. అలాగుంటారా, లేక పడిపోయి తొక్కే బాబా మేము మా బతికింతే, తొక్కేసుకునే బతికే మమ్మల్ని తొక్కే అని ఆడడం కాదు. రాత్రి ప్రభువా పడిపోయిన స్థితిలో, త్రొక్కివేయబడిన స్థితిలో, అవమానకరమైన స్థితిలో ఉండిపోయాం, లేవనెత్తబడాలయ్యా, మమ్మల్ని లేవనెత్తునే మళ్ళీ పడేస్తాడు మమ్మల్ని, తోకంకరలాగా అయిపోయింది మా బతుకంతానైనా, మళ్ళీ పడకూడదనైనా నిలబడేవాడిగా మేము ఉండాలి. అందరూ చెప్పండి ఎలా ఉండాలిరా. ఎవరు లేపితే యేసయ్య మిమ్మల్ని లేపుతున్నాడు. నిలబడలేదు కాబట్టి ఇబ్బంది పడ్డారు. ఇప్పుడైనా పడిపోయే వారిని యేసయ్య చేస్తాడట, లేపుతాడు. లేపినప్పుడు నువ్వు నిలబడితే, పేతురు మునిగిపోతున్నాడు, చేయి పట్టుకోమన్నాడు, లేపాడు. ఇప్పుడు పేతురు బలపరచబడ్డాడు. చెప్పండి, పేతురు నీడ పడితే స్వస్థత. హల్లెలూయా. ఒకప్పుడు పడిపోయినోడే పశ్చాత్తాపడి ఏడ్చేసయ్యా నన్ను క్షమించు మహాప్రభు, కన్నీళ్లు కార్చాడు. మళ్ళా పాపము ఎన్నడూ చేయలేదు, నిలబడ్డాడు. నడుచుకుంటూ వెళ్తుంటే చెప్పండి మరి, నీడ పడితే స్వస్థత ఎంత గొప్ప శక్తిరనన్నా ఈరోజు సంఘంలో ఉన్న వ్యక్తులకు మీకు కలిగి ఉందురుగాక. హల్లెలూయా. అనుభవంలోకి మీరు వద్దురుగాక. అంత రోషంతో కూడిన భక్తి మీకు వచ్చునుగాక. ప్రభు మిమ్మల్ని లేపి తన పరిచర్య కొరకు వాడుకొనుగాక. ప్రార్థన చేసుకున్న కళ్ళు మూసుకోండి. లైవ్లో వాక్యం వింటున్న బిడ్డ, ఎన్నిసార్లు పడిపోయావు, ఎన్నిసార్లు దైవజనుడు గద్దిస్తున్నా భయం లేనటువంటి వ్యక్తిలాగా తిరుగుతున్నావో అమ్మా. లైవ్లో వాక్యం వింటున్నా ప్రియ తమ్ముడా, ప్రియ చెల్లి, సంసోనుకి గద్దిస్తున్నాడు. తండ్రి గద్దించాడు, తల్లి గద్దించింది, లోబడట్లేదు. తమ్ముడు చెల్లెమ్మ కళ్ళు మూసి నీవు నోరు తెరువు. నిజమే, నా జీవితం ఆకర్షణలో పడిపోయి, ఆకర్షణ జీవితంలో పడిపోయి, అంధములో పడిపోయి, అవ్వమ్మలాగా సంసోన్లాగా పడిపోతున్నా. నన్ను పడేస్తుంది సాతానయ్య. పడిపోతున్నావని దైవజనుడు గద్దిస్తే ముఖము చిన్నబుచ్చుకుని మార్చుకుంటున్నానే తప్ప సరి చేసుకోలేకపోతున్నానయ్యా. రాత్రి సరి చేసుకోవడానికి నాకు ఒక మార్గం దయచే, నాకు ఒక అవకాశం దయచే, నేను సరి చేసుకుంటాను యేసయ్యా. నన్ను లేవనెత్తునైనా పడిపోయే వారిని లేవనెత్తే దేవుడు నీవే గనుక నన్ను లేవనెత్తి
నన్ను వాడుకోనేసయ్యా. తండ్రి నీకు స్తోత్రాలు. ఎంతమంది బిడ్డలు వాక్యాన్ని విని సరిచేసుకోవాలనే ఆలోచన కలిగి ఉన్నారో వారిని దర్శించు. నేను బండ చేసుకుని మూర్ఖపు ఆలోచనలతో కఠిన మనసుతో ఉంటే అయ్యా నువ్వే అంటున్నావు వారిని పాతాళానికి అప్పగిస్తానని. అలా కాదు నైనా, ప్రార్థిస్తున్నాను బాబు, వారి కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. నువ్వు లేపుదాకి ఇష్టపడి వచ్చినప్పుడు నువ్వు దొరికే కాలంలోనే వారు లేచి నీ కొరకు నిలబడి అద్భుతాలు చేయగలిగిన శక్తివంతులుగా నీ బిడ్డల అభిషేకంతో నింపి నడిపించి బలపరచుమని, మహిమ పొందమని. వారు ఏ స్థితిలో పడిపోయారు, ఎక్కడ పడిపోయారు, ఏ బలహీనతలో పడిపోయారు, ఎక్కడ లేవలేక పడిపోతున్నారో రాత్రి అక్కడి నుంచి లేచి నీ కొరకు నిలబడే శక్తిని దయచేసి బలపరచుమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమె తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహాయం, అభిషేకం, ఆరోగ్యం, ఆశీర్వాదం పడిన చోట నుంచి లేపబడి నీ కొరకు నిలబడే స్థితిలో ఉందురుగాక. ఆమె. అందరికీ వందనాలు. ఒకరినొకరు వందనాలు చెప్పుడు సంతోషం.